అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ లేక అందరూ ఇబ్బంది పడుతున్నారు. అసలు ఈ గ్యాస్ రాకపోవడానికి గల కారణాలేంటి? ఇయన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఈ విషయాలు మనతో మాట్లాడడానికి సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం. గ్యాస్ లేక మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది అయితే ఎవరైతే పేదవాళ్ళు అన్నం కూడా తెల్లేని పరిస్థితి, అంటే కట్టెల పొయ్యి మీద ఇవన్నీ వండుకుంటున్న పరిస్థితి. మన వాళ్ళు ఒకటి అలవాటు అయితే చేశారు కదా, కానీ ఈ యుద్ధం వల్ల దీనివల్ల ఇదంతా జరుగుతుందని కూడా కొంతమంది మాట్లాడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా ఎలా చూస్తారు సార్ ఈ గ్యాస్ కొరతని మీరు? ఆదాన్ గారి శిష్యులు ఉన్నారు కొంతమంది ఉత్తర భారతీయ ఆది సనాతన మనువాదులు. వాళ్ళు మా విషగురువు వల్ల ఒక షిప్ వచ్చేసింది ఇవాళ. అసలు వాళ్ళు ఎవరో కొట్టుకుంటే మన షిప్ 184 దేశాల షిప్లు వదిలేశారు. ఆ 11 దేశాలు తప్పితే ఇరాన్ వాళ్ళు మా విషగురు వల్ల వచ్చేసింది అంటారేంటి? నా బంగ్లాదేశ్ మన దేశంతో పాటు బంగ్లాదేశ్తో పాటు థాయిలాండ్తో పాటు ఆస్ట్రేలియాతో పాటు పప్పు న్యూగినితో పాటు కనపడిన దేశాలంటికి వదిలేస్తే మా విషగురు వల్ల ఇంకో షిప్ వచ్చేసింది ఇవాళ. ఆనందం ఏం నాకు అర్థం కావట్లేదు. అది మీకైనా అర్థం అవుతుందా? అసలు నాకు అదా ఒక పాయింట్. రెండో పాయింట్, మీరు తెలుగు బిడ్డేనా? నేను తెలుగు బిడ్డానండి. ఆ అమ్మాయి తెలుగు, మన కెమెరామెన్ అందరూ తెలుగు బిడ్డలే. ఆత్మగౌరవం ఉన్న మీ అందరికీ ఒకటి కోరుకుంటున్నాను. తెలుగు జాతిలో కనుక పుడితే మీరు ఆత్మగౌరవం ఉన్న భావన మీ దగ్గర ఉంటే, ఏ మహిళ ఏదైతే ఆ రోజు మగో మాంచాల్ లాంటి మహిళే, రాణి మంగమ్మ కూడా మహిళే. మంగమ్మ శపథం. మంగమ్మ అంటే మధుర రాణి. గుర్రం మీద ఎక్కిందంటే 10 మంది శత్రువులు తెగితే తప్ప దిగేది కాదు. అట్లాంటి మంగమ్మ శపథం కానీ, రాణి రుద్రమ్మ కానీ, ఎంత గొప్ప వారసత్వం ఉన్న వాళ్ళు నేను అడుగుతా ఉన్నాను. మా ఇవాళ మీరు వెళ్ళి బుక్ చేసుకుని మీ వంటింటి కోసం లేదా ఇంటింటి కోసం మీరు వెళ్ళి వాళ్ళ 35 రోజులు దొబ్బేయమంటే అక్కడ కూర్చుని మళ్ళీ నానా గొడవలు చేసుకుని మీరు దేహి అంటూ దాన్ని మాట్లాడి 800, 900, 1200 రూపాయలు పెంచితే దాన్ని 900 పెంచితే చప్పట్లు తెచ్చుకుని బాజా బయంతిలు కొట్టుకుని క్రాకర్స్ పేల్చుకోవాలి విషగురు గారికి. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ మన భూగర్భంలో, నేను గోదావరి జిల్లా పాలకొల్లు నర్సాపురం ఆ ప్రాంతం, 1970లో మేము స్కూల్లో ఉండగా మా స్కూల్ని వచ్చి ఓయం చేసి వాళ్ళు ఎనమాల గ్రౌండ్లో ఎంతో టెంట్లు వేసారు. మేము మా ఆడుకోవడానికి కూడా లేకుండా, ఎందుకంటే దేశ సంక్షేమం కోసం. అక్కడి నుంచి మొత్తం ఊళ్ళలో భారీ వాహనాలు వచ్చి అందరూ శ్రద్ధలు చాలామంది ఉండేవారు. మొత్తం అంతా తిరుగుతాం, మొత్తం విధ్వంసం జరిగిపోయింది. ఎక్కడ పడితే అక్కడ డ్రింక్స్ చేయటం, ఆ బయటకు రావటం, కాలుష్యం చాలా భయంకరంగా జరిగింది. ఆన్ షోర్ అండ్ ఆఫ్ షోర్ చాలా ఇబ్బంది జరిగింది. ఆ తర్వాత మేము పడిన బాధలు అంటే చెప్తున్నాను. అవతల పాసెంజర్ బోట్ ఇంకా 4-5 బోట్లు వచ్చి ఎక్కడో 5 కిలోమీటర్ దూరం ఉంటే మా అందరికి రాత్రి నిద్ర ఉండేది కాదు. బడబడబడగా గాల్లోకి ఎలా ఉండేది, కాలుష్యం, గాలి బావులు భయంకరంగా. ఇంతకు మించి నేను చెప్తున్నాను, సరదర్ కాటన్ పుణ్యమైన మా దగ్గర డెల్టా అలివేల్ సాయిల్ అండి. 8 మీటర్లో 60 కిలోమీటర్లు నడిపిస్తారు వాలుగా. వాళ్ళ ప్లంబర్లు కొంతమంది కట్టమంటే బాత్రూంలో కూడా నీళ్ళు నిలిచిపోతాయి. అట్లాంటిది ఎంత అద్భుతంగా కడితే ఇవాళ ఏం జరిగింది తెలుసా మీకు? ఇవాళ ఆయిల్ తీసేస్తున్నప్పుడు నీళ్లు పోస్తున్నారు, గ్యాస్ తీస్తున్నప్పుడు భూమి కుంగిపోతుందని ప్రొఫెసర్ కృష్ణారావు గారు సుప్రీంకోర్టులో ఒక కేసు వేశారు 20 సంవత్సరాల క్రితం. నేను 2007లోనే దీని మీద ఉద్యమంలో పాల్గొన్నాను. ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కూడా అసెంబ్లీలో తీర్మానం చేయించారు. ఆ తర్వాత స్టాండింగ్ పార్లమెంట్ కమిటీ మనకి 50% రాయల్టీలు ఆన్ షోర్ కానీ ఆఫ్ షోర్ కానీ ఆ రాష్ట్రాలకు ఇవ్వాలన్నారు. ఈ భారతదేశంలో ఉత్పత్తి చేసే గ్యాస్లో దాదాపు 27 నుంచి 32% ఈరికిరి మాది కేవలం కృష్ణా గోదావరి బేసిన్ మా భూగర్భంలో నుంచి వస్తుంది. ఆన్ షోర్ కానీ ఆఫ్ షోర్ కానీ. ఈ దీంట్లో మీ ఇంటికి గ్యాస్ ఉందా? అంటే ఎల్పిజి కాదు, న్యాచురల్ గ్యాస్ లేదండి. లేదు. ఎవడ అబ్బా జాగీర్ అని చెప్పి గుజరాత్ దొబ్బుకుపోతున్నారు. 25 లక్షల కనెక్షన్ ఇచ్చారు. ఎందుకని? మా పాలకొల్లు, రాజమండ్రి, విశాఖపట్నం, శ్రీకాకుళం, అనంతపురం, నెల్లూరు, హైదరాబాదు, వరంగల్, మహబూబ్నగర్, ఆదిలాబాద్ ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాను. ఇలా అయ్యా జాగీరా? మా భూగర్భంలో మేము నానాబాద్ నా తెలుగు జాతి కింద, నా ఆంధ్రప్రదేశ్ మొత్తం తక్కువ, తర్వాత తెలంగాణకి నా తెలుగు జాతికి ఇచ్చిన దొబ్బుకోండి. 50% జాతి ఆస్తి అయితే 50% రాయల్టీ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ సంవత్సరానికి 5,000 కోట్లు 10,000 కోట్లు లాభం వస్తుంది. 200 రూపాయలకి 100 రూపాయలు ఇంకా మీ కన్స్ట్రక్షన్ ఛార్జీలు, లేయింగ్ ఛార్జీలు బ్యాంక్ ఇస్తారు కదా, తీసుకుని నా ఒక ఏడాది 2 ఏళ్ళు వసూలు చేస్తారు. 200 రూపాయలు సబ్జెక్టు కరెక్షన్, 225 అంత అవ్వండి. మాకు 50% గ్యాస్ కనుక రాయల్టీ మాకు ఇస్తే మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాభం పడుతుంది, మేము తెలంగాణ ప్రజలు లాభం పడతారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు లాభం పడతారు. ఎప్పుడు వాళ్ళు బుక్ చేసి భిక్షాందేహి అని దేబరించుకుని ఎర్రాకాడు ఇస్తాడు, ఆడేవాడు ఇస్తాడు, ఈ గొట్టంగాడు ఇస్తాడు, ఆ గోసిగాడు ఇస్తాడు. ఏంటంటే నాకు అర్థం కాదు. మా భూగర్భంలో మేము పెట్టుకుని ఈ బిక్ మాంతే నహి చల్తా నహి చేయలేగా.
దొంగల దుర్మార్గులు కలిపి ఇష్టం వచ్చినట్టు మీ భూభాగంలోంచి హక్కు రాకుండా ఒకటి వేసుకుని ఈడ్చి పడేశారు రైతుల్ని. వీళ్ళు అయ్యే జాగీర్ అనుకుని పట్టుకుపోతున్నారా? నేషనల్ ఎస్టేట్ ఒప్పుకుంటాం, కానీ స్థానికులకి మోసం చేసి అన్యాయం చేసి దుర్మార్గం చేయమని ఎక్కడ చెప్పదు. ఇవాళ BTU బ్రిటిష్ థర్మల్ యూనిట్ MMT ఒక గ్యాస్ బండ మీకు 14.2 kgs అంటే దానికి 0.06 MMBTU అవసరం దానికి. ఇవాళ మీరు మాకు ఫ్రీగా వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి కనెక్షన్ ఇచ్చుకుంటాం, 50% ఇచ్చుకుంటాం రాష్ట్రానికి. అంటే ఫ్రీగా ఇవ్వట్లేదు కదా, రాష్ట్రానికి లాభం వస్తుంది. 200 రూపాయలు మహిళలకి, పోనీ 100 రూపాయలు కనెక్షన్ ఛార్జీల కింద కట్టుకున్న వాళ్ళు 5,000 కట్టుకుంటారు. లేని పక్షంలో 100 రూపాయలు వసూలు చేస్తారు వాళ్ళ దగ్గర. నెలకు 300 రూపాయలు అయిపోతాను, గ్యాస్ లేదు నిజంగా అవుతుంది అనుకుంటే ఎక్సెస్ కరెంట్ ఎక్సెస్ వదులుతారు. 2 నెలలకు కట్టుకుంటారు, 400 కట్టుకుంటే 2 నెలలకు సరిపడ. ఇది ఇంతకన్నా సుఖం ఉంటుందా అండి? ఇది సెక్యూర్డ్. ఇది LPG మీద, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ మీద, ఇది బూటేన్ అండ్ ప్రొపెన్ ఏదున్నా దీంట్లో ఏదున్నా మనకి ఈజీగా ఉంటుంది. రెండో విషయం, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఒకటి ఉంటుంది మన సెంటర్లో. ఇది టాప్ ప్రయారిటీ వంట గ్యాస్ అండి. నెక్స్ట్ ప్రయారిటీ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జీలు మనం పెట్టుకుంటాం. అన్ని కన్వర్టర్లు గిట్లు పెట్టుకుంటారు. రాష్ట్రంలో 100 రూపాయలు పెట్రోల్ అయితే ఏంటి, డీజిల్ అయితే ఏంటి. అసలు డీజిల్ $110 క్రూడ్ ఆయిల్ బ్రెంట్ $130 ఉండగా మన్మోహన్ సింగ్ హయాంలో డీజిల్ 59 రూపాయలు ఉండేది. రూపాయి పెంచితే మోడీ గారు క్యా కారణం అని ఇటు చేయి 2 కిలోమీటర్లు ఊపి చెప్పారు. చెప్తున్నానండి. ఇవాళ మా స్మృతి ఇరానీ గారు డిస్కో డాన్స్, కథకళి అన్నీ చేశారు. అసలు కాంగ్రెస్ దుర్మార్గమైన మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మీద అని. ఇవాళ నేను అడుగుతున్నాను, మోడీ గారు ఇది తీసేయండి, ఏది కోవిడ్లో అయితే $20 వచ్చింది, యావరేజ్ $50, $60, $70 ఉంది. డీజిల్ ప్రతి ఇంటికి, పెట్రోల్ మీరందరూ బయలు వెళ్తున్నారు కదా, 30 రూపాయలకు వచ్చిందని అడుగుతున్నాను. 3 రూపాయలు ఉన్న ట్యాక్స్ని, సెస్ని 23 రూపాయలు, 700 నుంచి 800% పెంచేసి మళ్ళీ 202 రూపాయలు తగ్గించాయని చెప్పి చప్పట్లు చూసుకుంటే గొర్రెలన్నీ చప్పట్లు కొట్టుకున్నాయి. 24 లక్షల కోట్ల రూపాయలు అదనంగా ఈ కేంద్ర ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసింది పన్నది. ఏం చేశారు అంటే, ఏదో కోవిడ్కి ఏదో 50,000 ఖర్చు పెట్టాం, ఏదో IITలు పెట్టాం, లేకపోతే స్టీల్ ప్లాంట్ పెట్టి. మీరు పెట్టలేదు IIT స్టీల్ ప్లాంట్లు, మీరు ఏదో 2-3 తప్ప మిగతా అంత ప్లాంట్లు నిర్మాణం అంతా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది. 11 లక్షల రూపాయల ఆదాయం నెట్ కేంద్ర ప్రభుత్వం 33 లక్షల కోట్లు చేరింది. ఇప్పుడు అదేం చేశారు, అప్పు 53 లక్షల కోట్లు, ఇప్పుడు 200 లక్షల కోట్లు చేర్చారు. ఏమైపోయింది అంటే, గుజరాతీ మార్వాడి వ్యాపారులకి రైట్ ఆఫ్లకు వెళ్ళిపోయినాయా? అందరూ అంటలేదు, అందులో దుర్మార్గులు అంటున్నా, కొందరు మంచివాడు ఉంటారు. అందుకని ఇవాళ నేను క్యాష్ గురించి ఒకటి అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ హక్కు ఇది, మాకు హక్కు ఇవ్వకుండా దొబ్బుకు పోతుంటే గుజరాతీ వ్యాపారులు, మార్వాడి వ్యాపారులు. ఇంకోటి కూడా అడుగుతున్నా, కృష్ణా జిల్లా అలువల్చాయలో నిన్న ఇంకో మార్వాడి అగర్వాల్ గారు పర్మిషన్ ఇచ్చారంట. ఏది ONGC వాళ్ళు కనుక్కుంటాం, అగర్వాల్ తొవ్వేసి పడేయడానికి సిద్ధంగా ఉంటుంది, కాలుష్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ గ్రామ సభలన్నీ సర్వజంగా జరపకుండా, ఎందుకంటే వాళ్ళకి మార్వాడీలకి, గుజరాతీలకి ప్రాణం అర్పించేటట్టు కనబడుతున్నారు. తెలుగు జాతి పెట్టలకు ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ గ్యాస్ పవర్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ పెట్టి మీరు బిడ్స్ చేసుకోవచ్చు కదా, ప్రజలకు కడతారు కదా. ఎవడొక గొట్టంగాడికి, టొంగొట్టంగాడికి షేర్లు కట్టే బదులు, మునిగిపోయే బదులు, ఏ అగ్రిగోల్డ్లో పెట్టి నాశనం అయ్యే బదులు షేర్లు కడతారు. గవర్నమెంట్ గ్యారెంటీ ఇవ్వండి, బాండ్స్ ఇవ్వండి, మనం చేసుకుందాం, మన గ్యాస్ మనం చేసుకుందాం, మన ప్రజలకు న్యాయం జరగాలి, తెలుగు బిడ్డలకు న్యాయం జరగాలి. తెలంగాణ భూగర్భంలో సింగరేణి కాలేజ్ కూడా గుమ్మా వ్యాపారులు ఆధిపత్యం అంట. ఎందుకని చెప్తున్నా, ఆత్మగౌరవం తెలుగు బిడ్డ ఎవరన్నా సరే నేను చెప్తున్నా, ఈ విషయంలో ఇంటింటికి, వంటింటికి 100 రూపాయలని ఇంతకుముందు అన్నారు. ఇవాళ రేట్ పెరిగింది. ఏదైనా కానివ్వండి, అంతర్జాతీయ డాలర్లో లింక్ చేస్తున్నారు, దిక్కుమాల డాలర్లో లింక్ కట్ చేసేయాలి. రిలయన్స్ దాకి డాలర్లు కట్ చేసేయండి, రూపాయలు మాట్లాడదాం. ఇవాళ ఇంటింటికి 200 రూపాయలకి చొప్పున మీకు సరిపడే నెల 15 రోజులు సరిపడే గ్యాస్ ఏదైతే ఉందో ఇవ్వాలి. ఆ పైప్ లైన్లో రావాలి. ఇది వచ్చేంతవరకు మన భూగర్భం ఉంది, బిక్కుమంగేది, భిక్షమకేది, ఆడికి ఫోన్ చేసి వెయిట్ చేసేది. ఆడేమో నాకు లేదు, నో బుకింగ్ నౌ టిల్ 28 days మెసేజ్ అవసరం లేదు, మా భూగర్భం మాకు ఇచ్చిన తర్వాత మీరు దొబ్బుకుపోండి. అంతవరకు తేడా వస్తే ఆ రోజు శాసనసభలో, అసెంబ్లీ తీర్మానం కూడా చేశారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు. లెట్ అస్ ఫైట్ టిల్ లాస్ట్. నిన్న మీటింగ్ జరిగింది, నిన్న కూడా బెజవాడలో మీటింగ్ జరిగింది. అన్ని చోట్ల మీరు దయచేసి నాకు ఇంకోసారి విశ్లేషకుల కింద వేయొద్దు. విశ్లేషకులు అనేక విషయాలు స్టడీ చేస్తారు, అపారమైన నాలెడ్జ్ ఉంటుంది. మేము విషయాల మీద ఉద్యమకారుడి కింద నేను దాని మీద ఫోకస్ చేస్తా ఉన్నాను. వాళ్ళ నెంబర్ ఆఫ్ ఇష్యూల్లో వాళ్ళకి ఇది ఉంటుందండి. మేము ఫోకస్డ్గానే ఉంటాం కాబట్టి దయచేసి మా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీ అందరు కూడా చూసి వాళ్ళు కూడా చెప్తాను, దయచేసి మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం. గుమా వ్యాపారుల దగ్గర తాగడి పెట్టదు. బాగా దౌర్భాగ్యం ఏంటో, మనకి మొన్న గౌరవ ప్రధాని గారు వచ్చారు, ఆంధ్రప్రదేశ్కి వరవండి, ఏంద్రా వరవని చూస్తే మన శ్రీకాకుళం వరకు ఉన్న పైప్ లైన్ ఇక్కడ గ్యాస్ ఇవ్వకుండా అంగులనే మారాడి గారి ఫ్యాక్టరీకి లైన్ వేసుకుంటున్నారంట.
దానికోసం 10,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ వరం, మా వరం కాదు, మాకు దొబ్బుకుపోతా మాకు వరం ఏందండి? పత్రికలో చేసి చప్పట్లు కొట్టుకుంటారండి. పుల్లారెడ్డి సీట్లన్నీ అవ చేశారండి. శివకాశి నుంచి కేక తీసుకొచ్చి కాల్ చేసుకున్నారండి. మా నెత్తి మీద శని పెడతా, మా చేత చప్పట్లు కొట్టిస్తా, మా వేలితో మా ప్రజల కన్నే పొడిపిస్తున్నా. చూసారా? వావ్! గుమ్మా వ్యాపారులారా, మీరు మీ యొక్క చాలా దారుణంగా ఉంది. దయచేసి ఇప్పటికన్నా మై హంబుల్ రిక్వెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెస్పెక్టబుల్ చంద్రబాబు నాయుడు గారు, దయచేసి మీరు షుడ్ ఫైట్ ఫర్ దిస్. ఉత్తరాది సనాతనవాదిగా మారిపోయిన ఆయన, ఇంకొక ఆయన గురించి నేను మాట్లాడిన, మనవాదిగా మారిపోయిన ఆయన ఏం మాట్లాడతారు పొద్దున్న రాత్రి. అలాగే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తే, మీ నాన్నగారు ఫైట్ చేశారు, గుర్తుంచుకోండి. రాష్ట్ర హక్కుల కోసం మీరు ఫైట్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. ప్రజలు కూడా చెప్తున్నాను, ఎవరో ఆ ఫ్యామిలీలో జరిగే ఇష్యూ, ఈ ఫ్యామిలీలో జరిగే ఇష్యూ, వాళ్ళ అక్రమ సంబంధాలు పొద్దున్న లేస్తే చర్చలు మీరు కూడా ఒకసారి పెట్టినట్టున్నారు. ఆ దౌర్భాగ్యానికి నేను నాతో కదా ఎవరితో, మీరు దయచేసి అవన్నీ చూడండి. వీళ్ళు ఏంటంటే జనాలు బాగా చూస్తున్నారు. మీకెందుకండి ఆడింట్లో రెండుసార్లు మీకెందుకు? ఎవరు మీ వాళ్ళ హీరోలు అంటే ఎవరు? మీరు చెప్తున్నాను, మీ జీవితానికి మీరే హీరోలు కావాలని చెప్తున్నాను. అందరికీ నమస్కారం.